వెల్కమ్ టు ది సమిట్ అకాడమీ. ఈరోజు ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. దాంట్లో టాపిక్ వచ్చే కొద్దీ డిగాంగ్స్. ఏమేమి డిస్కస్ చేద్దామంటే అసలు డిగాంగ్స్ అన్న స్పీసీస్ న్యూస్లో ఎందుకు వచ్చింది, డిగాంగ్స్ దాని హ్యాబిటెట్ ఎక్కడ, దాని డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ, దాని థ్రెట్స్ ఏమేమి థ్రెట్స్ ఫేస్ చేస్తుంది డిగాంగ్స్, దాన్ని కన్సర్వ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది, దాని ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, దాని సైట్ స్టేటస్ ఏంటి. సో ఓవరాల్గా మనం డిగాంగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అని అంటే May 28 వరల్డ్ డిగాంగ్స్ డే అంటాం. సో అందుకే అది న్యూస్లో, ఈ స్పీసీస్ న్యూస్లో ఉంది. డిగాంగ్స్ని సీ కౌస్ అంటారు. ఎందుకంటే కౌస్ అనేది ఏంటి, హర్బివరస్ అనిమల్స్. అది గ్రాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఫీడ్స్ ఆన్ ద గ్రాస్. ఇది వచ్చే కొద్దీ డిగాంగ్స్ వచ్చే కొద్దీ హర్బివరస్ మ్యామల్స్. ఇది ప్రైమరీ డైట్ వచ్చే కొద్దీ సీ గ్రాస్. ఇంకొకటి డిగాంగ్స్ గ్రేజింగ్ బిహేవియర్ సిమిలర్గా ఉంటుంది కౌస్ గ్రేజింగ్ బిహేవియర్కి. అందుకే దీన్ని సీ కౌస్ అని అంటారు. డిగాంగ్స్ని ఫార్మర్స్ ఆఫ్ ద సీ అని కూడా అంటారు. మనకు తెలుసు ఫార్మర్స్ ఏం చేస్తారు, సాయిల్ని కల్టివేట్ చేస్తారు, ప్లాంట్స్ని గ్రోత్ చేస్తారు. సో అదేవిధంగా డిగాంగ్స్ ఏం చేస్తుందంటే దాని గ్రేజింగ్ బిహేవియర్ వల్ల సీ గ్రాస్ గ్రోత్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, డిస్పర్సల్ జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది సీ గ్రాస్ ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే డిగాంగ్స్ని ఫార్మర్స్ ఆఫ్ ద సీ అంటారు. దాని హ్యాబిటెట్ వచ్చే కొద్దీ డిగాంగ్స్ హ్యాబిటెట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇవి వార్మ్ కోస్టల్ వాటర్ బాడీస్లో ఉంటుంది. ఇండో పెసిఫిక్ రీజన్ దగ్గర షాలో కోస్టల్ వాటర్ బాడీస్ ఉంటుంది. ఇది షాలో రీజన్ వరకే కన్ఫైన్ ఉంటుంది, డెప్త్కి వెళ్ళదు. ఎందుకంటే ఇందాక నేను డిస్కస్ చేసినాం ఏంటి, దీని ప్రైమరీ డైట్ వచ్చే కొద్దీ సీ గ్రాస్ ఎక్కడ ఉంటుంది, ఫోటిక్ జోన్లో ఉంటుంది. అంటే ఎక్కువైతే అబిడెన్స్ ఆఫ్ సన్లైట్ ఎక్కువ ఉందో అక్కడ దీని సీ గ్రాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ సీ గ్రాస్ మీద ఇది డిపెండ్ అయింది కాబట్టి సీ గ్రాస్ ఎక్కువ షాలో వాటర్ రీజన్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా షాలో వాటర్ రీజన్ వరకే కన్ఫైన్ అయి ఉంటుంది. దీని డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే దీని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిగాంగ్స్ వచ్చే కొద్దీ గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ స్ట్రైట్, పాక్ బే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇది డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. దాని రిప్రొడక్షన్ వచ్చే కొద్దీ చాలా వరకు స్లో రిప్రొడక్షన్ రేటు, 13 to 15 months గస్టేషన్ పీరియడ్. అంటే టైం పీరియడ్ బిట్వీన్ ద కన్సెప్షన్ అండ్ బర్త్. సింపుల్గా చెప్పాలంటే ప్రెగ్నెంటీ టైం పీరియడ్ వచ్చే కొద్దీ చాలా స్లో. ఇది అందుకే స్లో రిప్రొడక్టివ్ రేట్. ఇది 75 years పైగా దీని లైఫ్ స్పాన్ ఉంది. అందుకే ఇది లాంగెస్ట్ లివ్ స్పీసీస్ అంటారు. థ్రెట్స్ డిగాంగ్స్ ఏమేమి ఫేస్ చేస్తుందంటే హ్యాబిటెట్ లాస్ అన్నది కామన్ థ్రెట్. అన్ని స్పీసీస్ ఫేస్ చేసేది హ్యాబిటెట్ లాస్. ఎందుకంటే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల అది పోర్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. అదొక ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద థ్రెట్ టు ద డిగాంగ్స్. ఇంకొకటి కమర్షియల్ ఫిషింగ్ కోసము ట్రాలర్స్ యూస్ చేస్తాం. ట్రాలర్స్ ఏం చేస్తారు, నెట్స్ని ఒకేసారి కిందే పడేసి లాగుతారు. లాగడం వల్ల డ్రాగింగ్ వల్ల ఏమవుతుందంటే టోటల్గా ద మెరైన్ హ్యాబిటెట్ డిస్టర్బ్ అయిపోతుంది. సీ గ్రాస్ అన్నది డిస్టర్బ్ అయిపోతుంది. దాని సీ గ్రాస్ మీద డిపెండ్ అయిన డిగాంగ్స్ కాబట్టి అవి కూడా డిస్టర్బ్ అవుతాయి. ఇంకొకటి ఈ సెడిమెంట్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి, సెడిమెంట్స్ని కూడా బ్రేక్ చేస్తుంది ఈ ట్రాలర్స్. సెడిమెంట్స్ని బ్రేక్ చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే సెడిమెంట్స్లో కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ ఉంటుంది. ఎప్పుడైతే నీకు సెడిమెంట్స్ డ్యామేజ్ అయినాయో దాంట్లోంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఓషన్స్ ఎసిడిఫికేషన్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి థ్రెట్స్ డిగాంగ్స్కి అంటే పొల్యూషన్ ఏంటి అంటే యూట్రోఫికేషన్ ఏంటి అంటే మనకు తెలుసు అగ్రికల్చర్లో వ్యవసాయంలో ఎక్కువ యూరియా యూజ్ చేస్తాము. ఎక్సెస్ యూజ్ ఆఫ్ యూరియా ఏమవుద్ది, వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళి లాస్ట్కి సముద్రంలో కలిసిపోతాయి. ఆ వాటర్లో యూరియా కంటెంట్ ఉంటుంది, అంటే నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ ఏంటి, నైట్రోజన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆల్గల్ బ్లూమ్ ఫామ్ అవుతుంది. ఆల్గల్ బ్లూమ్ ఫామ్ అవడం వల్ల ఆక్సిజన్ అనేది తగ్గిపోద్ది, కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతుంది. సో ఇది కూడా దీనివల్ల కూడా ఎసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్స్ కారణమవుతుంది. ఇంకా ఏమేమి పొల్యూషన్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ వల్ల కూడా ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా లాస్ట్కి ఓషన్ వాటర్ బాడీస్లో కలిసిపోతాయి. అది కూడా ఆల్గల్ బ్లూమ్ ఫామ్ అవడానికి ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ కూడా మేజర్ థ్రెట్. ఎందుకు అనంటే క్లైమేట్ చేంజ్ ఏంటి, ఆంథ్రోపాలజికల్ ఫ్యాక్టర్స్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అన్నది చాలా వరకు పెరిగింది. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రేట్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయింది. దాని కార్బన్ డైఆక్సైడ్స్ని ఈ ఓషన్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల ఎసిడిఫికేషన్ జరుగుతుంది. ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏంటంటే pH లెవెల్ తగ్గుతూ ఉంది. ఇంకా ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే డిగాంగ్స్ని పట్టుకొని చంపేస్తారు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం. ఇంకోటి మిస్కన్సెప్షన్ ఉంది ఏంటంటే అది తింటే బాడీలో ఉన్న టెంపరేచర్ తగ్గిపోతుంది అని చెప్పి ఒక మిస్కన్సెప్షన్ వల్ల దీన్ని చంపేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఓవరాల్గా డిస్కస్ చేసి ఏంటి అని అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో డిగాంగ్స్ ఈ ఫ్యాక్టర్స్ క్లైమేట్ చేంజ్ వల్ల కానీ లేకపోతే హ్యాబిటెట్లో ఈ ట్రాలర్స్ యూజ్ చేయడం వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ ఇవన్నీ సీ గ్రాస్ని డ్యామేజ్ చేస్తున్నాయి. సీ గ్రాస్ని డ్యామేజ్ చేయడం వల్ల డిగాంగ్స్ అన్నది కూడా ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ డిగాంగ్స్ కూడా చాలా వరకు దాని
డిక్లైన్ అయిపోతుండే. ఎందుకంటే డిగాంగ్స్ దాని ఫుడ్ వచ్చే కొద్దీ సీ గ్రాస్ ఎప్పుడైతే దాని ఫుడ్ డ్యామేజ్ అయిపోతుందో, ఎప్పుడైతే దాని ఫుడ్ రిడక్షన్ దాని ఫుడ్ తగ్గిపోతుందో డిగాంగ్స్ కూడా దాని నెంబర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఇప్పుడు కన్జర్వేషన్స్ ఎఫర్ట్స్ ఐయుసిఎన్ స్టేటస్ వస్తే దీన్ని వల్నరబుల్గా డిక్లేర్ చేశారు. వల్నరబుల్ అంటే ఏంటంటే ద స్పీసీస్ దట్ ఆర్ ఫేసింగ్ ద హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఇన్ ద వైల్డ్. సో దాన్ని వల్నరబుల్ స్టేటస్గా డిక్లేర్ చేశారు ఐయుసిఎన్. కానీ రీజనల్గా ఇది ఎండేంజర్డ్ స్పీసీస్. సైట్స్ అంటే ఏంటి? కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్. సైట్స్లో దీన్ని అపెండిక్స్ 1గా డిక్లేర్ చేసినారు. అపెండిక్స్ 1 డిక్లేర్ చేసిన ఏంటంటే ఈ స్పీసీస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతాయి, ఫ్యూచర్లో ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నదాన్ని దీని అపెండిక్స్ 1 కింద లిస్ట్ చేస్తారు. ఈ అపెండిక్స్ 1 కింద ఏమేమి స్పీసీస్ లిస్ట్ చేశారో వాళ్ళకి హై ఫార్మ్ ఆఫ్ ప్రొటెక్షన్ కావాలి. సో నెక్స్ట్ థింగ్, దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ ఏమి ఉంటాయంటే కన్జర్వేషన్ రిజర్వ్ తమిళనాడులో పాక్బేలో ఎస్టాబ్లిష్ చేస్తారు. కన్జర్వేషన్ రిజర్వ్ ఏంటంటే ఆ ఏరియా వచ్చే కొద్దీ గవర్నమెంట్దే. ఆ ఏరియా కంప్లీట్గా ఆ స్పీసీస్ ప్రొటెక్షన్ కోసం డిజిగ్నేట్ చేస్తారు. అంటే ఆ కంప్లీట్ ల్యాండ్స్కేప్ కానీ సీస్కేప్ కానీ ఓవరాల్గా డెవలప్ చేసేస్తారు. ఇంకోటి యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిగాంగ్స్ని కన్జర్వ్ చేయడం కోసము. దాంతోపాటు సిఎంఎస్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్లో ఎంఓయూ చేసుకుంది 2008లో ఈ డిగాంగ్స్ని కన్జర్వ్ చేసుకోవడం కోసము. డిగాంగ్స్ ఓవరాల్గా మనం ఏం డిస్కస్ చేసినామంటే డిగాంగ్స్ అన్నది సీ గ్రాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సీ గ్రాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల డిగాంగ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. మనం డిగాంగ్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే సీ గ్రాస్ని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం సీ గ్రాస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సీ గ్రాస్ అన్నది ఏంటి అంటే అది షాలో ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇది సీవీడ్స్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. సీవీడ్స్ అనేది మైక్రోస్కోపిక్ ఆల్గే, ఇది వచ్చే కొద్దీ ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. ఇవి షాలో రీజన్ దగ్గరనే ఉంటాయి. ఎందుకంటే ముందే డిస్కస్ చేసినాం, ఇది ఫోటిక్ జోన్ దగ్గర ఉంటుంది. అక్కడ ఎక్కువ అయితే సన్లైట్ అబ్యుడెన్స్ ఉందో ఆ సన్లైట్ని యూజ్ చేసుకొని ఇది కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. అంటే ఓవరాల్గా ఇది సన్లైట్ని యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ ప్రిపేర్ చేస్తుంది, ఫోటోసింథటిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. అందుకే దీని సీ గ్రాస్ని ఇంజనీర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటారు. అంటే ఎందుకు దీన్ని ఇంజనీర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటారంటే చాలా వరకు ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఇవి ప్రొవైడ్ చేస్తుంది. ఏమేమంటే ఇందాకనే డిస్కస్ చేసినాం, కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తుంది. 85 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇది 35 టైమ్స్ ఫాస్టర్. ఇది ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఉంది, దాంతో కంటే ఇది 35 టైమ్స్ ఫాస్టరు, ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. ఇవి ఇంకోటి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని లంగ్స్ ఆఫ్ సీ అని అంటాం. ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిగాంగ్స్ కానీ సీ టర్టిల్స్ కానీ ఓవరాల్గా వీటి మీద డిపెండ్ ఉంటుంది ఫుడ్. ఇంకొకటి ఇవి చచ్చిపోయిన తర్వాత సీ గ్రాస్ ఎప్పుడైతే డెత్ అయిందో దాని డికంపోజిషన్ జరుగుతుంది. డికంపోజిషన్ అవ్వడం వల్ల ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ రిలీజ్ చేస్తుంది. ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫైటోప్లాంక్టన్కి ఒక ఫుడ్గా ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఫాడర్ ఫర్ ద ఫైటోప్లాంక్టన్స్. ఇంకా ఏమేమి చేస్తాయంటే ఇది సెడిమెంట్స్ని క్యాప్చర్ చేస్తుంది, పైనుంచి వచ్చే న్యూట్రియంట్స్ని కానీ ఇవి క్యాప్చర్ చేస్తుంది. సెడిమెంట్స్ని క్యాప్చర్ చేయడం వల్ల ఇది ఒక ఐడియల్ గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తుంది కోరల్ రీఫ్స్ ఫామ్ చేయడం కోసం. మనకు తెలుసు కోరల్ రీఫ్స్ సెడిమెంట్స్ ఉన్న ఏరియాస్లో సెడిమెంట్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటే ఆ ఏరియాలో ఫార్మేషన్ జరగదు. సో ఓవరాల్గా ఇది కోరల్ రీఫ్స్ ఫామ్ అవ్వడానికి కూడా ఒక ఐడియల్ గ్రౌండ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఇన్ని ఎకోసిస్టమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంజనీర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటారు. వీటిని సీ గ్రాస్ని ఇంజనీర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటారు. సో ఇదే ఓవరాల్గా డిగాంగ్స్ గురించి.